హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. నైట్ మనం భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నంతో మార్నింగ్ మనం అప్పటికప్పుడే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని లేకుండా మిగిలిన అన్నంతోనే మనం ఈ బోండా అనేది చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా సింపుల్ గా కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా మనం మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇది ఒక కప్పు నిండా ఉంటుందండి. ఆ అన్నం తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్లు చిక్కటి పెరుగు వేసుకోండి. పెరుగు ప్లేస్ లో మీరు మజ్జిగ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెంగా వాటర్ ని కూడా యాడ్ చేసి ఈ రైస్ ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేద్దాం. ఎలాంటి పప్పు బియ్యం నానబెట్టి రుబ్బాల్సిన పని ఉండదు. టైం అనేది అంతా ఎక్కువగా అనిపించదు. చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేయొచ్చండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. డైలీ ఇడ్లీ దోశ పెడుతూ ఉంటే పిల్లలు బోర్ కొడుతూ ఉంటుందంట అంటూ ఉంటారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా డైలీ ఇడ్లీ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా మిగిలిన అన్నంతో మనం అప్పటికప్పుడే 10 నిమిషాల్లో చిన్న పునుకులు అనేవి వేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపను పైపీలంతా ఓపెన్ చేసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. దీనిని కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేద్దాం. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే వాటర్ ని యాడ్ చేయండి. మరి ఎక్కువగా పోసామంటే పిండి అనేది జారుగా అయిపోతుంది. పునుకులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి. ఇలా ఈ విధంగా మెత్తని చిక్కటి పేస్ట్ లాగా గ్రైండ్ అయింది కదా. ఈ బంగాళదుంప పేస్ట్ అంతా కూడా గ్రైండ్ చేసుకున్న రైస్ లోకి కలిపేసుకుందాం. ఈ 2 ఇంగ్రీడియంట్స్ తో చిన్న పునుగులు అనేవి చాలా కమ్మగా టేస్టీగా చేసుకోవచ్చండి. మినపప్పు ఇడ్లీ రవ్వ నానబెట్టి గ్రైండ్ చేయక్కర్లేదు. అలాగే దోశల పిండి కూడా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేకుండా మిగిలిన అన్నంతో ఇలా మనం బ్రేక్ఫాస్ట్ గానీ చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గ్రైండ్ చేసుకున్న రైస్ ని గ్రైండ్ చేసుకున్న పొటాటో పేస్ట్ ని మొత్తం అంతా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని కొత్తిమీరని కూడా వేసుకుని చిటికెడు వంట సోడా వేసుకోండి. పిండి అనేది పలుచగా ఉన్నట్లయితే వంట సోడాతో పని లేదు. మనం అప్పటికప్పుడే వేసుకున్నా కూడా ఈ పునుగులు అనేవి చాలా గుల్లగా కమ్మగా వస్తాయి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలిసేలా బాగా కలుపుదాం. మీకు నచ్చితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిపాం కదా. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉండటానికి 2 టేబుల్ స్పూన్లు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. ఇలా పునుగులకి పిండి అనేది కరెక్ట్ గా వచ్చింది అంటే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. కొంచెంగా పిండి పలుచగా ఉంది అని అనిపిస్తే కొంచెం పొడి బియ్యం పిండిని యాడ్ చేయండి. పొడి బియ్యం పిండి యాడ్ చేస్తేనే పునుకులు అనేవి ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. పొడి బియ్యం పిండి అవసరమైతే మరి ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీని బట్టి పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. పిండి అంతా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని అలాగే కొన్ని పల్లీలని పుట్నాల పప్పుని కూడా బాగా ఫ్రై చేసి సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పోపు వేసుకుని చట్నీ కూడా రెడీగా పెట్టుకోండి. సింపుల్ గా ఈ పల్లీ చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. అలాగే కొబ్బరి చట్నీ కూడా, టొమాటో చట్నీ కానీ ఏదైనా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. చట్నీ ప్రిపేర్ అయిన తర్వాత పిండిని కొంచెంగా తీసుకుంటూ ఆయిల్లో వేసుకుందాం.
డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని కళాయిలో పోసుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత గిన్నె నిండా వాటర్ని పక్కనే పెట్టుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా ఆయిల్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. మీకు కావలసిన సైజులో వేసుకోండి. చిన్న పునుగులైనా వేసుకోవచ్చు, పెద్ద సైజులో హోటల్ స్టైల్ బోండాలాగా కూడా వేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా లోపల గుల్లగా పైకి క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ విధంగా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తం డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి రైస్ పునుగులను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.